2024 ఇయర్ టాలీవుడ్ కి మరీ అనుకున్న రేంజ్ లో కలిసి రాలేదు. సమ్మర్ టైంలో సినిమాలు ఎలక్షన్ వలన రిలీజ్ అవ్వలేదు. ఈ ఇయర్ పెద్ద స్టార్స్ నటించిన సినిమాలు కూడా లిమిటెడ్ గానే వచ్చాయి. ఇక బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ లో అందుకున్న సినిమాలు కూడా మిగిలిన ఇయర్స్ తో పోల్చితే చాలా తక్కువగానే ఉన్నాయి. కానీ సక్సెస్ అయిన కొన్ని సినిమాలు ఎక్సలెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ దగ్గర కొన్ని సాలిడ్ లాభాలను దక్కించుకొని ఊచకోత కోసాయి. ఇయర్ మొదట్లో హనుమాన్ మూవీ, తర్వాత టిల్లు స్క్వేర్ మూవీలు సూపర్ డూపర్ హిట్స్ గా నిలిస్తే తర్వాత సమ్మర్ ఎండ్ లో కల్కి మూవీ, తర్వాత దేవర సినిమాలు భారీ హిట్స్ గా నిలిచాయి. ఇక ఈ ఏడాది 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకున్న సినిమాలు టాలీవుడ్ నుండి ఓవరాల్ గా 7 వరకు వచ్చాయి. రీసెంట్ గా వచ్చిన లక్కీ భాస్కర్ మూవీ 7వ 100 కోట్ల గ్రాస్ మార్కును ఈ ఏడాది టాలీవుడ్ నుండి అందుకున్న సినిమాగా నిలిచింది. మొత్తం మీద 2024 ఇయర్ లో 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న టాప్ మూవీస్ ను గమనిస్తే కల్కి మూవీ 1061 కోట్లకు పైగా గ్రాస్ తో టాప్ లో ఉంటే, రెండవ ప్లేస్ లో దేవర సినిమా 450 కోట్ల వరకు గ్రాస్ తో నిలిచింది. మూడవ ప్లేస్ లో హనుమాన్ మూవీ 296.5 కోట్ల వరకు గ్రాస్ అందుకుంటే, నాలుగో ప్లేస్ లో గుంటూరు కారం 184 కోట్లకు పైగా గ్రాస్ ను, టిల్లు స్క్వేర్ 130 కోట్ల వరకు గ్రాస్ ను, లక్కీ భాస్కర్ 103 కోట్లకు పైగా గ్రాస్ ను, సరిపోదా శనివారం సినిమాలు 100 కోట్ల వరకు గ్రాస్ ను అందుకొని ఓవరాల్ గా ఈ ఏడాది టాలీవుడ్ నుండి 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకున్న సినిమాలుగా నిలిచాయి. ఇక ఈ ఇయర్ ఎండ్ అయ్యే సమయానికి పుష్ప 2 మాత్రమే ఈ లిస్టు లో ఎంటర్ అయ్యే అవకాశం ఉండగా, మిగిలిన సినిమాలకేవి కూడా 100 కోట్ల మార్కును అందుకునే ఛాన్స్ అయితే ప్రస్తుతానికి లేదు. పుష్ప మూవీ డైరెక్ట్ కల్కి ప్లేస్ ను టార్గెట్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద ఈ ఏడాది అటు ఇటుగా ఉన్న వచ్చే ఏడాది మాత్రం చాలా సినిమాలు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో ఇంకా ఎక్కువ 100 కోట్ల గ్రాస్ మార్క్ అందుకునే సినిమాలు వచ్చే ఏడాది ఉండే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.